హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను క్యారెట్ పల్లీల ఫ్రై అండి. స్టేట్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను క్యారెట్ పల్లీల ఫ్రై మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. క్యారెట్ ఫ్రై చేయడానికి ఇక్కడ చూసారు కదా, ప్లేట్లో ఇక్కడ నేను కొన్ని పల్లీలు, శనగపప్పు, ధనియాలు ఇంకా జీలకర్ర తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. ముందుగా మనం పల్లీల్ని ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు పల్లీలు కొద్దిగా ద్వారగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పల్లీలు కొద్దిగా వేగడానికి వచ్చాయి కదా. ఇప్పుడు నేను దీంట్లో పచ్చిశనగపప్పు వేస్తున్నాను. పచ్చిశనగపప్పు వేసి దీన్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ పల్లీలు ఇంకా పచ్చిశనగపప్పు కొద్దిగా వేగడానికి వచ్చాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో వచ్చి మీకు ఇందాక నేను చూపెట్టాను కదా, ప్లేట్లో ధనియాలు ఇంకా జీలకర్ర ఉంది కదా. ఇప్పుడు మనం దీంట్లో ధనియాలు ఇంకా జీలకర్ర వేసి దీన్ని కూడా ఇక్కడ మంచిగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పల్లీలు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవి మంచిగా ద్వారగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో నువ్వులు ఇంకా ఎండి కొబ్బరిని వేస్తున్నానండి. నువ్వులు ఎండి కొబ్బరి వేసి దీన్ని కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ మంచిగా ద్వారగా మంచిగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు నేను దీన్ని సపరేట్ ప్లేట్లో ఇక్కడ తీసుకున్నాను. చల్లార్చుకున్న తర్వాత దీన్ని పొడి చేసుకుందాము. ఇప్పుడు ప్లేట్లో చూపెట్టింది ఇక్కడ మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మెత్తగా ఇక్కడ మనం మిక్సీ పట్టుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు దీన్ని మెత్తగా ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పల్లీలు, నువ్వుల్ని మిక్సీ పట్టాను కదండి. దాంట్లోనే ఇప్పుడు మనం కొద్దిగా కారము, మన కారానికి తగ్గట్టు ఉప్పు, రుచికి తగ్గట్టు ఇంకా వెల్లుల్లిపాయలు వేసి దీన్ని కూడా మెత్తగా ఇక్కడ మిక్సీ పట్టుకున్నానండి. నేను ఇప్పుడు మీకు ఇక్కడ తాలింపు చూపెడుతున్నానండి. తాలింపు కోసం ఇక్కడ చూసారు కదండి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి ఇంకా పల్లీలు తీసుకున్నానండి. ఇంకొక గిన్నెలో ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, క్యారెట్ని ఇక్కడ చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. సపరేట్గా తీసుకున్నాను కడిగి. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. నూనె మంచిగా వేడైన తర్వాత తాలింపు చూపెట్టాను కదా, తాలింపు వేసానండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఇంకా పల్లీలు వేసాను. ఇప్పుడు తాలింపుని మంచిగా ద్వారగా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ తాలింపులో నేను కరివేపాకుని కూడా వేస్తున్నానండి. కరివేపాకు వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇప్పుడు ఫ్లిప్ చేస్తూ ద్వారగా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపు ఇక్కడ మంచిగా ద్వారగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో క్యారెట్ ముక్కల్ని ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. ముక్కలు వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపులో ఈ క్యారెట్ ముక్కలు మంచిగా ఇక్కడ కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వచ్చి పసుపు ఉంటుంది కదా, పసుపుని వేస్తున్నాను. పసుపు వేసి దీన్ని కూడా మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పసుపు వేసిన తర్వాత మంచిగా ఇక్కడ నేను కలుపుకున్నాను. పసుపు కొద్దిగా ఇక్కడ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం దీనిపైన మూత పెట్టేసి క్యారెట్ ముక్కల్ని మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇక్కడ నేను మూత పెట్టేశానండి. 5 to 6 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ 5 మినిట్స్ అవ్వడానికి వచ్చిందండి. ఒకసారి మూత విప్పి ఈ క్యారెట్ని ఒకసారి మనం ఇక్కడ కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఒకసారి మంచిగా ఇక్కడ నేను కలిపేసుకున్నానండి. కలిపిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం ఇక్కడ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాము. ఇప్పుడు ఇక్కడ 6 to 7 మినిట్స్ అవ్వడానికి వచ్చింది అండి. మళ్ళీ ఒకసారి క్యారెట్ ముక్కల్ని మనం ఇక్కడ కలుపుకుందాము. యాక్చువల్గా ఏంటంటే క్యారెట్ ముక్కలు ఇక్కడ మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదండి. ఈ క్యారెట్ ముక్కలు తొందరగా ఇక్కడ మగ్గిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను మంచిగా ఇక్కడ నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ క్యారెట్ ముక్కల్ని మగ్గిందా లేదని చెక్ చేస్తున్నానండి. ఇక్కడ క్యారెట్ ముక్కలు మంచిగా ఇక్కడ మగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఈ స్టేజ్లో ఆల్రెడీ నేను ఇక్కడ పల్లీల కారం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కల్లో మనం పల్లీల కారం వేసుకుందాము. ఇందాక నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదండి, అదే పల్లీల కారం ఇప్పుడు నేను క్యారెట్ ముక్కల్లో వేస్తున్నాను. వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా ముక్కల్లో మొత్తం ఈ పల్లీల కారం మంచిగా పట్టేంత వరకు దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పల్లీల కారం మంచిగా క్యారెట్లో మంచిగా పట్టింది కదా. ఇప్పుడు ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మూత పెట్టే అవసరం లేదండి. ఇప్పుడు ఇక్కడ 3 మినిట్స్ అవ్వడానికి వచ్చింది. ఒకసారి మనం కలిపేసుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేయబోతున్నానండి. ఇదేనండి, చాలా సింపుల్గా మీతో నేను ఇక్కడ షేర్ చేశాను క్యారెట్ పల్లీల ఫ్రై అండి. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేసుకున్నానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను క్యారెట్ పల్లీల ఫ్రై అండి.
ఒకవేళ మీకు ఈరోజు రెసిపీ క్యారెట్ పల్లీల ఫ్రై మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.